హాయ్ అండి. దుబాయ్‌లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు ఇంకో ఫ్రెండ్‌కి జెండర్ రివీల్ పార్టీ చేశారండి. అది కూడా ఎంత సర్ప్రైజ్ అంటే వేరే వాళ్ళ ఇంట్లో పార్టీ అని చెప్పి ఏవేవో చెప్పి చేశారు. అసలు ఆ రోజు మేము వెళ్తామని కూడా అనుకోలేదు. మా ఫ్రెండ్స్ ఆ పార్టీ ఎలా అరేంజ్ చేశారో డీటెయిల్‌గా చూసేద్దాం. వచ్చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదండి ఈరోజు కంటెంట్ దేని గురించో. దుబాయ్లో జెండర్ రివీల్ పార్టీ అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో జెండర్ రివీల్ పార్టీస్ అనేవి చాలా కామన్ అని నాకు ఇక్కడికి వచ్చాక తెలుసండి. ఇండియాలో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా, ఎందుకంటే ఇండియాలో మనకు జెండర్ అది ముందే చెప్పరు, డెలివరీ అయినప్పుడే తెలుస్తుంది. బట్ ఇక్కడ ముందే చెప్పేస్తారండి. ఒక్కొక్కరికి 3rd మంత్లో చెప్పేస్తారు, ఒక్కొక్కరికి 5th మంత్లో చెప్తారు, ఒక్కొక్కరికి 6th మంత్ లేదంటే 7th మంత్ స్కానింగ్లో. అది కూడా మనం అడిగితే చెప్తారండి. కొంచెం మంది డాక్టర్స్ అడగకుండానే చెప్పేస్తారంట. అంటే ఇక్కడ జెండర్ చెప్పేసినంత మాత్రం ఏం కాదన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో అనుకోండి, జెండర్ మనకి ఎందుకు చెప్పరంటే ఇది వరకు మనకు కొన్ని కేసెస్ అమ్మాయి పుడితే ఇలాగా అబార్షన్ అవి చేంజ్ లాంటివన్నీ ఉండే కదా. సో స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారన్నమాట. ఈ దుబాయ్లో ఎలా అనుకుంటున్నారు, ముందే జెండర్ చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి అబార్షన్లు, ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం ఎంతమంది పిల్లలన్నా కనాల్సిందే అనమాట. అబార్షన్లు అవి చెయ్యరు. ఇంకొకటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయరండి. ఎందుకంటే నాకు ఇప్పుడు డెలివరీ అయిందన్నాను కదా, మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసామంటే డాక్టర్ అసలు ఇక్కడ రూల్సే కాదు, చేయకూడదు అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ అలాంటివి చేయరంట. కానీ కొన్ని కండిషన్స్లో చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు 1st, 2nd, 3rd ఇలా 3 సార్లు కూడా డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ అయిందనుకోండి, అంటే సిజేరియన్ త్రూ డెలివరీ అయితే అప్పుడే చేస్తారంట ఫ్యామిలీ ప్లానింగ్. అది కూడా నెక్స్ట్ చేయలేదు ఈ అమ్మాయి రిస్క్, నెక్స్ట్ ఇంకో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే రిస్క్ అని అనుకుంటే మాత్రమే డిహెచ్ఏకి మెయిల్ పెట్టి అక్కడి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తారంట అండి. లేకపోతే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయరు. ఇప్పుడు నాకు డెలివరీ అయిపోయిందని చెప్పాను కదా, ఇండియా వెళ్ళిన తర్వాత చేయించుకోవాలన్నమాట. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. సో అందుకని జెండర్ రివీల్ అనేవి ఇక్కడ చాలా అంటే చాలా క్వైట్ కామన్. అయితే ఆ రోజు ఏమైంది అనుకుంటున్నారు, ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ మాకు తెలియకుండా చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. మాకు 3 days ముందు చెప్పారు. ఏమని, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో యానివర్సరీ పార్టీ ఉందని చెప్పారనమాట. తను అప్పుడే యానివర్సరీ అయింది. సో యానివర్సరీ పార్టీ ఇస్తుందంటే అవును అనుకున్నాం, అంతే ఓకే వస్తాం అటెండ్ అవుదాం అనుకున్నాం. అది కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మార్నింగ్ టైంలో చేసుకుందాం అనుకున్నాం అనమాట. అయితే నాకు ఏ రోజైతే పార్టీయో ఆ రోజు మా శ్రీహాన్స్కి అసలు తెల్లవారుజాము నైట్ అంతా పడుకోలేదని, తెల్లవారుజాము పడుకున్నాం మేము. కోల్డ్, కఫ్, ఫీవర్ హై అనమాట. ఇంకా ఆ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం. పార్టీ రోజు మధ్యాహ్నం 1 o'clock అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకంటే మార్నింగ్ 6కి పడుకున్నాం. మేము 6కి పడుకొని 10కి లేచి మా వాళ్ళేమో ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. ఏంటి ఇంతలా ఫోన్లు చేసేస్తున్నారు అని చెప్పి నేను ఫోన్ చేసి లేచేసరికి బోల్డ్ మిసిరికాలు ఉన్నాయి. చేస్తే నేను రాను ఈరోజు, ఇలా నాకు బాబుకి అసలు బాగాలేదు, శ్రీహాన్స్ గడికి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే, అయ్యో అవునా పర్వాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళండి, వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళారా, నువ్వు రాకపోతే మేము చేసుకోం పార్టీ అని చెప్పేసి ఆ అమ్మాయి కూర్చుంటుంది. రావాల్సిందే అంటుంది. అయ్యో నాకు అసలు అపాయింట్మెంట్ ఉందబ్బా, పర్వాలేదు మీరు కానివ్వండి నేనేం అనుకోను అని చెప్పేసి అన్న యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ అంటున్నారు. అప్పుడైనా నాకు ఎలాగలేదు. వాళ్ళు ఈసారి ఏం పర్వాలేదు, ఆడిని తీసుకెళ్ళి ముందు ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపో అంటారు. అయ్యో నాకు 1 గంటకి అపాయింట్మెంట్ అంటే ఒకసారి కనిపించి వెళ్ళిపో అంటారు. ఏంటో ఎన్నిసార్లు చెప్పిన ఒప్పుకోవట్లేదు. సరే ఒకసారి కనిపించి వెళ్ళిపోదాంలో నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను. ఎందుకేంటంటే మా హస్బెండ్కి ముందే చెప్పారంట. మా హస్బెండ్ ఏమో వెళ్ళేటప్పుడు నీట్గా రెడీ అయ్యి వెళ్ళంటారు. అరే శ్రీహాన్స్ గడికి ఇలా ఉంటే నేను ఎలా వెళ్తానని చెప్పి ఏదో బయట ఏదో డ్రెస్ ఉంటే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళేమో చక్కగా రెడీ అయ్యారా అని మళ్ళీ చెప్తున్నారు. నాకు అప్పుడు కూడా వెళ్ళలేదు నా మైండ్కి. అనుకోం కదా జెండర్ రివీల్ పార్టీ ఇలా. అల్పం 1 week నుంచి చాలా కష్టపడి అందరూ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నారంటండి. మాకిద్దరికి అంటే ఇంకొక ఫ్రెండ్ కూడా ప్రెగ్నెంట్, మా ఇద్దరికి కలిసి చేశారు. అసలు ఎంత అంటే సర్ప్రైజ్, ఎలా సర్ప్రైజ్ అంటే వేరే వాళ్ళ ఇంట్లో యానివర్సరీ పార్టీ అని చెప్పి ఇంకొకరి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చేశారు. అది కూడా ఎలా అనుకుంటున్నారు, ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్లో స్లిప్ అయింది, లైట్గా దెబ్బ తగిలింది, చూసి వెళ్ళిపోదాము అక్కడి నుంచి బర్త్డేకి మా ఇంటికి వెళ్దాము పార్టీకి అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. చూస్తే వెళ్ళేసరికి బయట డెకరేషన్ అప్పుడు కానీ మాకు వెళ్ళలేదు. అసలు షాక్ ఒక్కసారిగా. ఇంకా నాకైతే ఏం చెప్పాలి కూడా అర్థం కాలేదు. రియల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫస్ట్ ఎంత సర్ప్రైజ్, ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు కూడా. ఉందండి వాళ్ళ మాటల్లో మాకు ఎంత సర్ప్రైజ్ చేశారో తెలుస్తుంది. నాకు ఒకటి ఇయ్యండమ్మా.
వచ్చేయండి ఇటు వచ్చేయండి. ఇప్పుడు రివీల్ చేయమ్మా. వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తారు. యాక్చువల్గా అంటే ముందు రోజు ఒక ఇంట్లో పూజ జరిగింది. అక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాం. వీళ్ళందరూ మళ్ళీ వేరే వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ అంతా డిస్కస్ చేసుకొని ఆ రోజే అంత ముందు నుంచి కూడా డిస్కషన్స్ అవుతున్నాయంట. డెకరేషన్కి వచ్చి ముందు రోజు అంతా డెకరేట్ చేసుకుంటూనే ఉన్నారంట అండి. పాపం చాలా అంటే చాలా చేశారు మా గురించి. యాక్చువల్గా శ్రీమంతం అనుకున్నారంట. అయితే నాకు యాక్చువల్గా ముందు మామూలుగా అడిగే శ్రీమంతం ఉందా మీకు అంటే, మాకు మా శ్రీనంజి గారి టైంలో కూడా మాకు శ్రీమంతం అవ్వలేదు. అయితే మా అత్తయ్య గారేమో మనకు శ్రీమంతం ఆనవాయితీ లేదన్నారు అని చెప్పి అన్నాను. లేకపోతే శ్రీమంతం చేద్దాం అనుకున్నారంట. ఇంకా శ్రీమంతం అలా ఆనవాయితీలు లేవు కదా, ఎందుకులే చేయడం అని చెప్పి ఇలా జెండర్ రివీల్ పార్టీ ప్లాన్ చేశారంట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఓకే అక్క ప్రతిమక్క వెనక్కి. సూపర్. ఫస్ట్ మీ ఇద్దరే తినిపించేస్తుండే ఒకరికొకరు. మా లైఫ్లో ఇలాంటి ఒక మెమరబుల్ డేని క్రియేట్ చేసి అలా మెమరీస్గా ఉంచినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ పేరున చాలా అంటే చాలా 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 మెనీ 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 థ్యాంక్స్ అందరికీ కూడా. నేను చెప్పాను కదండి, నాకు తెలియదు, నేను నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయానని చెప్పి. అయితే అప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్వి డ్రెస్సులు అండి ఇవన్నీ. అసలు నేను నార్మల్గా జస్ట్ కనిపించి హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నట్టే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్స్ డ్రెస్సులు అండి, ఎక్కడైతే పార్టీ అయిందో ఆ అమ్మాయిదిని ఇంకొక అమ్మాయి డ్రెస్సులు అనమాట. తెగ డ్రెస్సులు మార్చాను, ఒక 3-4 డ్రెస్సులు మార్చాను. మంచిగా ఫొటోస్ తీశారు. మా డేని అలా మెమరబుల్ చేస్తారండి. ఇంకా ఆ రోజు ఎప్పటికీ మర్చిపోకుండా చేశారు మా ఫ్రెండ్స్. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేదన్నాను కదా, మా పెద్దోడికి బాగాలేదని చెప్పి. అందు గురించి ఆయన ఉన్నారు, ఆయనకి కాల్ చేసి రమ్మని మళ్ళీ మా ఇద్దరికి ఫోటోషూట్లా చేశారు. అసలు ఎంత బాగా తీశారు. మంచిగా పోజెస్ చెప్పారు, మంచిగా ఫొటోస్ తీశారు. ఫ్రెండ్స్ అందరూ మాకు అసలు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా చెప్తున్నానండి, నా తరపు నుంచి మా ఫ్రెండ్ తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అసలు మా డేని ఎలా గుర్తుండిపోయేలా చేశారు, ఎప్పటికీ లైఫ్ లాంగ్ అలా ఉండిపోయేలాగా. ఆ ఫోటోలో డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. మిగతా డ్రెస్లన్నీ మా ఫ్రెండ్వి. కేక్స్ కూడా 2 కేక్స్ తీసుకొచ్చారు. అసలు భలే కలర్ఫుల్గా తీసుకొచ్చారు, పింక్ బ్లూ. ఫైనల్గా జెండర్ ఏంటి అనుకుంటున్నారా, బేబీ బాయ్ అండి. ఇద్దరు బాయ్స్ అయిపోయారు అనమాట. ఇదండి ఈరోజు సర్ప్రైజ్ పార్టీ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.